హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. ఈ వీడియో నుంచి మనం 10th క్లాసులో కొన్ని మోడల్ పేపర్స్లో, ఎందుకంటే ప్రస్తుతం 10th యొక్క సిలబస్ కొన్ని పాఠాలు మార్చడం జరిగింది. మోడల్ పేపర్స్లో హాఫ్ మార్క్ సంబంధించి రియల్ నెంబర్స్కి సంబంధించి వాస్తవ సంఖ్యలు అనే మొదటి పాఠానికి సంబంధించి మనకి బిట్స్ కానీ 4 మార్క్స్ కానీ 2 మార్క్స్ కానీ మనం ఈ వీడియోలో మనం చేద్దాం. నేను చేస్తున్నటువంటిది 10th క్లాసు పేపర్ 1కి సంబంధించి హాఫ్ మార్క్ బిట్స్, 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ అండ్ 1 మార్క్ క్వశ్చన్స్. ఫస్ట్ వన్ ఏంటంటే, రైట్ ద వాల్యూ ఆఫ్ లాగ్ 27/8 లాగ్ 27/8 బేస్ 2/3. ఇది మనకి ఇచ్చినటువంటిది. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ లాగ్ 27/8 బేస్ 2/3? ఇది మనకి ఇచ్చినటువంటిది హాఫ్ మార్క్ బిట్. హాఫ్ మార్క్ మనకి మోడల్ పేపర్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే చూద్దామండి, దీన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనం దీన్ని 27/8 కదా, ఓకేనా? ఇప్పుడు దీన్ని యాజ్ అంతే రాద్దాం. లాగ్ 27 మనం 3³ అని రాసుకోవచ్చు. 3 3s are 9, 9 3s are 27/8ని మనం 2³ అని రాసుకోవచ్చు. బేస్లో ఇక్కడ 2/3 కామన్, సేమ్ మన నెవర్ చేంజ్, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఎక్స్పోనెన్షియల్స్ ఫార్ములాస్ ఉన్నాయి. a/m/b/m ఉంటే a/b/m అని రాసుకోవచ్చు. పవర్స్ అండ్ ఎక్స్పోనెన్షియల్లో మనకు తెలిసినటువంటి ఫార్ములా వి నో దట్ a/m/b/m ఈజ్ ఈక్వల్ టు a/b/m. దేర్ ఫార్ లాగ్ 3/2 అంటే 3కి 2కి రెండింటికి సంబంధించింది ఈ పవర్. 3/2 2/3. ఇక్కడ మనం జాగ్రత్త, ఈ పవర్స్లో ఇంకా మనం నేర్చుకుంటే ఈ ఫ్రాక్షన్ మనం రివర్స్ చేస్తే, అంటే న్యూమరేటర్ని డినామినేటర్గా, డినామినేటర్ని న్యూమరేటర్గా మనం రివర్స్ చేస్తే ఈ పవర్కి మైనస్ వస్తుంది. అప్పుడు దీని ప్రకారం దీన్ని రాసుకుంటే లాగ్ 2/3 -3. దీన్ని మనం రివర్స్ చేసాం, ఈ పవర్కి మైనస్ వస్తుంది. దేర్ ఫోర్ 2/3. ఇది మన లాగ్ x⁴ రూపంలో ఉంది కాబట్టి m లాగ్ x లాగ్ 2/3 బేస్ 2/3. లాగ్ a బేస్ a అంటే 1 కదా, 3 × 1 = -3 ఇస్ ద ఆన్సర్. యాక్చువల్లీ ఇది హాఫ్ మార్క్ పెట్టి ఇంత చేయాల్సిన అవసరం లేదు. మనకు చూడగానే -3 ఎట్లా వస్తుంది. ఒకవేళ దీన్ని 2 మార్క్స్కి ఇస్తే ఇదంతా చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనం ఉపయోగించినటువంటి ఫార్ములాస్ ఏంటంటే, లాగ్ x⁴m ఈజ్ ఈక్వల్స్ టు m లాగ్ x. m లాగ్ x, ఈ పవర్లో ఉన్నటువంటి m ముందుకు వస్తుంది అన్నమాట, మైనస్. ఇక్కడ లాగ్ a బేస్ a, లాగ్ a బేస్ a ఈక్వల్స్ టు 1. ఈ రెండు ఫార్ములాస్ ఉపయోగించి మనం చిన్న లెక్కే, హాఫ్ మార్క్ పెట్టే, కానీ దాని లోపల ఎంత ఉంది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం మనకేమి ఇచ్చారంటే, రైట్ ద డెసిమల్ ఫామ్ ఆఫ్ ఏ రేషనల్ నెంబర్ 7/2² × 5, 7/2² × 5 యొక్క దశాంశ రూపాన్ని రాయండి అన్నారు. రైట్ ద డెసిమల్ ఫామ్ ఆఫ్ ద రేషనల్ నెంబర్. దీని యొక్క దశాంశ రూపాన్ని రాయాలంటే మనం ఆవేశపడాల్సిన అవసరం లేదు. దీన్ని యాక్చువల్గా భాగాహారం చేయాల్సిన అవసరం కూడా లేదు. చూడండి, మనకి 25th టేబుల్ వస్తే సింపుల్గా అయిపోతుంది. చూడండి, భిన్నంలో లవాన్ని హారాన్ని ఒకే సంఖ్యచే గుణించినా, హెచ్చవేసినా, గుణించినా, భాగించినా దాని యొక్క విలువ మారదు. ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకుంటే 7 × 5/2² అంటే 4 × 5 × 5. 2² అంటే 4, 5 అంతే ఉంది. ఇంకొక 5 ఎక్స్ట్రా వేసానండి. లవాన్ని హారాన్ని 5 పెట్టి మల్టిప్లై చేసి 5 పెట్టి భాగించాను, ఓకేనా? ఇప్పుడు 5 క్యాన్సిల్ అయిపోతే మన స్టెప్ మనకు వస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు. ఇప్పుడు
7 5లు 35 డివైడెడ్ బై 4 5లు 20 25 100 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.35. ఎందుకంటే కింద 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 స్థానాల తర్వాత మనకి పాయింట్ పెట్టుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఈ విధంగా మనం చేస్తాం. తర్వాత మనకి ఇచ్చినటువంటిది చాప్టర్ 1కి సంబంధించి ఓకే, x² + y² = 10xy. x² + y² = 10xy అయినా 2 × log of x - y = log x + log y + 3 log 2. log x + log y + 3 log 2 అనేది చూపించమన్నారు. మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. మనం దీని ప్రకారం మనం ఏం చేయాలి అంటే చూడండి, మనకి ఇక్కడ x - y రావాలి. ఇక్కడ x² + y² - 2xy ఉంటే x - y హోల్ స్క్వేర్ అవుతుంది. లాగ్ తీసుకున్నప్పుడు 2 ముందుకు వచ్చి x - y సరిపోతుంది కాబట్టి సబ్స్ట్రాక్టింగ్ -2xy, subtracting 2xy on both sides. ని ఇరువైపులా తీసివేయగా అనేది రాస్తే ఇప్పుడు x² + y² - 2xy = 10xy - 2xy. a² + b² - 2ab అంటే a - b హోల్ స్క్వేర్ కాబట్టి x - y హోల్ స్క్వేర్ = 10xy నుంచి 2xy పోతే 8xy అవుతుంది. ఇప్పుడు టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇరువైపులా లాగరిథంని తీసుకొనగా, ఇరువైపులా లాగరిథం మనం తీసుకుంటే ఏమవుతుందంటే log of x - y హోల్ స్క్వేర్ = log 8xy. ఇది log x⁴ రూపంలో ఉంది కాబట్టి m log x అవుతుంది. అప్పుడు 2 × log of x - y = log a b c. log a × b × c అంటే log a + log b + log c. అప్పుడు మనం రాసుకుంటే log 8 + log x + log y. మనకి చూపించాల్సిందంటే ఇది సరిపోయింది. 2 × log of x - y 2 × log of x - y సరిపోయింది. ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేసుకోవాలి. అప్పుడు మనం 8 నెట్ రాసుకోవచ్చమ్మా. log 2³ + log x + log y. log x⁴ రూపంలో ఉంది కాబట్టి ఈ 3 ముందుకు వస్తుంది. m log x కాబట్టి 3 × log 2 + log x + log y = కోతల 2 × log of x - దిస్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ దట్ వన్. ఇది యాక్చువల్గా మనకి 4 మార్క్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ మోడల్ పేపర్లో మనకి యాక్చువల్గా బిట్స్ తీసేసి ½ మార్కే ఇచ్చారు. నెక్స్ట్ ప్రూవ్ దట్ √5 + √7 ఈజ్ ఇర్రేషనల్. ఇర్రేషనల్ నెంబర్స్ మీద లెక్కలు మనకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, నేను చెప్పట్లేదు. విడిగా బిట్స్ మీద 10/10 కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళు బిట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. 1 మార్క్స్ ½ మార్క్ బిట్ల మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. వాటి మీద నేను ఫోకస్ చేసి వెళ్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ సెకండ్ మోడల్ పేపర్లో మనకి ఇచ్చినటువంటి రైట్ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ ఆఫ్ log 8 base 4 = x. రైట్ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ ఆఫ్ log 8 base 4 = x. ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్ రాయమన్నారు, అంటే విస్తరణ రూపాన్ని రాయమన్నాడు. దాని యొక్క విస్తరణ రూపాన్ని రాయాలి. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటే ఏం లేదు, మనకు తెలిసినటువంటి సూత్రమే. log n
బేస్ ఏ ఈక్వల్ టు ఎక్స్ అయితే ఏ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ అవుతుంది. ఇది మనకు తెలిసినటువంటి సూత్రం. దీని ప్రకారం మనం దీన్ని మార్చుకుంటే లాగ్ ఎన్ బేస్ ఏ ఈక్వల్ టు ఎక్స్, లాగ్ ఎన్ బేస్ ఏ ఈక్వల్ టు ఎక్స్ అయితే ఏ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ అవుతుంది. ఇది ఇక్కడ ఉన్నది ఇక్కడ వస్తుంది. అప్పుడు 4 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 8. ఇదే దిస్ ఈస్ ద ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ ఆఫ్ దట్ వన్. హాఫ్ మార్క్ కాబట్టి మనం అంతకంటే ఎక్కువ మనం చేయకూడదు. నెక్స్ట్ తర్వాత మనకి ఫస్ట్ చాప్టర్ నుంచి నెక్స్ట్ మోడల్ పేపర్లో మనకి ఇచ్చినటువంటి లెక్క 2 మార్క్స్కి వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ బోర్డ్ ఎగ్జామ్స్. లాగ్ 343/125. ఎక్స్పాండ్ దిస్ వన్, దాన్ని విస్తరించండి అన్నాడు. లాగ్ 343/125. 343ని మనం 7కి ఫస్ట్ దీన్ని లాగ్ ఏ బై బి రూపంలో ఉంది కాబట్టి లాగ్ ఏ మైనస్ బి అని రాసుకోవచ్చు. అంటే లాగ్ 343 మైనస్ లాగ్ 125. లాగ్ ఏ బై బి అంటే లాగ్ ఏ మైనస్ లాగ్ బి. లాగ్ 343 మైనస్ లాగ్ 125 అని రాసాం. ఇప్పుడు 343ని 7 క్యూబ్ అని రాసుకోవచ్చు, మైనస్ 125ని 5 క్యూబ్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు లాగ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎం, లాగ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎం కాబట్టి ఎం లాగ్ ఎక్స్ 3 ముందుకు వస్తుంది. ఎం ఇంటూ లాగ్ ఎక్స్ 3 లాగ్ 5. ఇక్కడ 3 ఇక్కడ 3 బయటికి కామన్ రాసుకుంటే 3 ఇంటూ లాగ్ 7 మైనస్ లాగ్ 5. దిస్ ఈస్ ద ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ ఆఫ్ లాగ్ 343/125. ఈ విధంగా మనం చేయడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ చాప్టర్ సంబంధించి మనం హాఫ్ మార్క్ బిట్స్, అదేవిధంగా 1 మార్క్కి 2 మార్క్స్ మనం చూసుకుంటూ వస్తాం. ఎందుకంటే 10/10 ఫోకస్ చేయాల్సినటువంటి వాళ్ళు 4 మార్క్స్ మీద కాదండి, బిట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఆ బిట్స్ ఇవి మీకు ఏమైనా ఉపయోగపడతాయి అన్న ఉద్దేశంతో ఈ యొక్క వీడియో నేను చేస్తున్నాను. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ లాగ్ 0.001 బేస్ 10. లాగ్ 0.001 బేస్ 10 దీన్ని మనం ఎట్లా రాసుకుంటామంటే లాగ్ 10 పవర్ పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయి, 3 స్థానాలు ఉన్నాయి కాబట్టి -3. పాయింట్లో ఉన్నదాన్ని మనం 10 పవర్స్లో మార్చుకోవాలి అంటే పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు ఉంటే అన్ని పవర్లో మైనస్లు వస్తాయి. 3 స్థానాలు ఉన్నాయి కాబట్టి -3 బేస్ 10. ఇప్పుడు ఇది లాగ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎం రూపంలో ఉంది కాబట్టి ఎం లాగ్ ఎక్స్ అవుతుంది. -3 ముందుకు వస్తుంది. ఇప్పుడు -3 లాగ్ 10 బేస్ 10. లాగ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎం రూపంలో ఉంది కాబట్టి ఎం లాగ్ ఎక్స్ దాని సూత్రం. -3 లాగ్ 10 బేస్ 10. లాగ్ ఏ బేస్ ఏ అంటే 1 కాబట్టి -3 × 1 = -3 ఇస్ ద ఆన్సర్. ఆ విధంగా మనం చేస్తాం. వాస్తవానికి హాఫ్ మార్క్ డైరెక్ట్గా మనం ఆన్సర్ వేసినా ఇబ్బంది లేదు, కాకపోతే మనం చేయాల్సి ఉంటుంది, కొంతవరకు చేయాలి. తర్వాత మనకి ఇచ్చినటువంటిది లాగ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ లాగ్ 5 లాగ్ √625 బేస్ 5. రియల్ నెంబర్స్కి సంబంధించి లాగ్ √625 బేస్ 5. ఇది యాక్చువల్గా మన టెక్స్ట్ బుక్లో లేదు, కానీ అవుట్ ఆఫ్ సిలబస్ మనం వదిలేయడానికి వీల్లేదు. చూడండి, √625 అంటే 25 625 కాబట్టి √625 అంటే 25 కింద 5 బేస్ 5 కామనే. ఈ 25ని మనం ఎట్లా రాసుకోవచ్చు, లాగ్ 5² అని రాసుకోవచ్చు బేస్ 5. ఇప్పుడు ఇది లాగ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎం రూపంలో ఉంది. లాగ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎం అంటే ఎం లాగ్ ఎక్స్, లాగ్ 5 బేస్. లాగ్ ఏ బేస్ ఏ అంటే 1 కాబట్టి 2 × 1 అంటే 2. ఈ విధంగా మనం చేస్తాం. ఇది 1 మార్క్ ఇచ్చారు యాక్చువల్గా. రియల్ నెంబర్స్కి సంబంధించి మనం హాఫ్ మార్క్ 1 మార్క్ అంటే బిట్స్ అవి మనం చూసుకుంటూ వస్తున్నాం. నెక్స్ట్ తర్వాత మనకి ఇచ్చినటువంటిది రైట్ 0.098 ఇంటూ రేషనల్ ఫామ్ అన్నారు. .098 ఇంటూ రేషనల్ ఫామ్ అంటే దీన్ని భిన్న రూపంలో రాయమన్నారు, అకరణీయ సంఖ్య రూపంలో రాయమన్నారు. చూడండి, 98 అంతే రాయండి బై
1. పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు ఉంటే అన్ని సున్నాలు. పాయింట్ తర్వాత 3 స్థానాలు ఉన్నాయి కాబట్టి 3 సున్నాలు రాసాం. మనం క్యాన్సిలేషన్ చూస్తే 2 4 8, 2 9 18, 2 5 10, 500 కాబట్టి 49/500. దీన్ని ఇట్లాగే వదిలేసినా పర్వాలేదు, ఇంకా చేయాలి అనుకుంటే మనం చేసుకోవచ్చు. ఇంకా 49/500. ఇంకా మనం దీన్ని సింప్లిఫై చేసుకోవాలనుకుంటే 49/500ని 5 × 100 అని రాసుకోవచ్చు. 49/5 × 100ని 5 × 20 అని రాసుకోవచ్చు. అంటే మనం ఎక్స్పాండ్ చేసుకునే కొన్ని దాని యొక్క ఎక్స్పాన్షన్ పెరుగుతూ పోతుంది. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇచ్చినటువంటి లెక్క log 729/3 = x. log 729/3 = x. దీన్ని ఇక్కడ x వాల్యూ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అన్నారు. x విలువను కనుగొనాలి. ఈ 3 అనేది ఇటు వస్తే ఇది ఏ రూపంలో ఉందమ్మా? log n/a = x అయితే a⁴ x = n ఈ రూపంలో రాసుకోవచ్చు. a⁴ x = n అవుతుంది. అప్పుడు 729 = 3/x. 729ని మనం 3/6 అని రాసుకోవచ్చు. 3/6 అంటే 3ని 6 సార్లు లెచ్చవేస్తే మనకి 729 వస్తుంది. ఇక్కడ భూములు సమానం, మధ్యలో ఈక్వల్ సంబంధం, భూములు సమానం కాబట్టి ఘాతాంకాలు కూడా సమానం కాబట్టి x = 6. ఈ విధంగా మనం చేస్తాం. x = 6. వాస్తవ సంఖ్యలకు సంబంధించి 1 మార్క్ అండ్ హాఫ్ మార్క్ బిట్స్ మనం చూడటం జరుగుతుంది. డిఫైన్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా. యూక్లిడ్ డివిజన్ లెమ్మా అన్నారు. అది మనకు ఆల్రెడీ వచ్చింది. యూక్లిడ్ భాగహార నియమాన్ని మనం టెక్స్ట్ బుక్లో మనం ఎన్నోసార్లు తీసుకుని ఉంటున్నాం. నెక్స్ట్ మనకి ఇఫ్, ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. If 52/160 equals to 13/2n into 5/m, then find the value of m plus n. అది మనం కనుక్కోవాలి. ఓకేనా. మనం ఇక్కడ క్యాన్సిలేషన్స్ మనం చూసుకుంటే 4 1 4, 4 3 12, దీన్ని 160ని 4 4 16, 40 అంటే 13/40 = 13/2n into 5/m. ఓకే, ఇంతవరకు సరిపోయింది. ఇప్పుడు ఈ 40ని మనం ఎట్లా రాసుకోవచ్చు అంటే 4 10 రాసుకోవచ్చు. 4 10 = 13/2n into 5/m. 13/4ని 2² అని రాసుకోవచ్చు. 10ని 5 × 2 అని రాసుకోవచ్చు. = 13/2n into 5/m. దేర్ఫోర్ ఇక్కడ మార్చుంటే మళ్ళీ 13/2², ఇక్కడ ఇంకో 2 ఉంది. భూములు సమానం కాబట్టి ఘాతాంకాలు కూడుకుంటాం. ఇక్కడ 2 పవర్లు వెళ్ళాము, 1 2 + 1 అంటే 2³ ఇంటూ ఇక్కడ 5/1 = 13/2n into 5/m. చూడండి 13 సరిపోయింది. ఇక్కడ 2/3 5/1, 2/n 5/m, 2 సరిపోయింది. పవర్లో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ n ఉంది కాబట్టి n = ఎంత? 3. ఇక్కడ 5 సరిపోయింది. పవర్లో 1 ఉంది, ఇక్కడ m ఉంది కాబట్టి m = 1. Therefore, m plus n = 3 + 1 = 4. We have the answer 4. This is a very different problem, but important. And next one we have next, write the
decimal form of, write the decimal form of 11/32. How many digits it will be decimal expansion? 11/32. 32 పెట్టి 11ని డివైడ్ చేస్తే అది ఎన్ని దశాంశ భిన్నాల తర్వాత అది అంతమవుతుంది అని అడుగుతున్నాడు. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫేమస్ బుక్ రిటన్ బై యాన్షియంట్ మ్యాథమెటిషియన్ ఆర్యభట్ట? ఆర్యభట్ట రచించినటువంటి ప్రముఖ గ్రంథం ఆర్యభట్టీయం. ఆర్యభట్టీయం. తర్వాత రియల్ నెంబర్స్ సంబంధించి ఇవి నెక్స్ట్ వీడియోలో మనం దీనికి సంబంధించి మరికొన్ని ఇంపార్టెంట్ లెక్కలతో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. థ్యాంక్ యూ.